హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈజీగా ఒక నెల రోజుల పాటు ఉండే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ట్రై చేయండి పెద్ద ఉసిరికాయ పచ్చడి. ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనకేమీ సెపరేట్గా లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చండి. ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులే ఉంటుందండి. తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఆయిల్ పైకి వచ్చేలా చూసుకోవాలన్నమాట. చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం ఎలా చేయాలనేది చూడటానికి చాలా చాలా బాగుంది కదండి. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి, ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా ఇలా కాయలు తీసుకోండి. నేనైతే కాయలు తీసాను. చూసారా, ఇలా నేను తక్కువ పెట్టానండి, తక్కువ మోతాదులో పెట్టాను అనమాట. ఒక 11 కాయలు ఉంటాయి అన్నమాట. శుభ్రంగా కడిగేసాను. కడిగిన తర్వాత ఈ విధంగా పొడిగుడ్డతో తుడిచేసుకోవాలన్నమాట. తుడిచిన తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి, తడి లేకుండా ఉంటుంది. మీరు ఇలా కాయలు కాయలుగా అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్నగా మనకి అదే ఎడ్జెస్ ఉన్నాయి కదండి, అక్కడి నుంచి ఇలా మనకి కట్ అనేది పెట్టుకుని అవి ముక్కలుగా చేసేయండి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవచ్చు, కాయలు పాలంగా కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే సింపుల్గా మనకి టిఫిన్లోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఇలా ట్రై చేయండి. మీరు అస్సలు రాదు ఉసిరికాయ పచ్చడి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. సింపుల్గా మీకే వస్తుందండి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను అనమాట. ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం అన్నిని. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకోండి. అన్నిని తీసేసుకుని కారం కొలతలకండి నేనైతే సెపరేట్గా కారం అనేది ఏమీ ఆడించలేదు, కొనలేదు. ఇంట్లో ఉన్న కారంతోనే పెట్టాను అనమాట. చూసారా, 5 కప్పుల వరకు అయ్యిందండి. ఈ ఉసిరికాయ ముక్కలు అనేవి 5 కప్పులు వచ్చినాయి అనమాట. 5 కప్పులకి నేను కారం ఎంత వేసానంటే 1 కప్పు తీసుకున్నానండి ఫుల్గా. చూస్తున్నారు కదా, ఇలా 1 కప్పు తీసుకున్నాను. అలాగే 1 కప్పుకి కొంచెం ఎల్తుగా తీసుకున్నానండి. అంటే ఇంట్లో కారమే కాబట్టి 2 కప్పుల వరకు వేసాను. అదే మనం సెపరేట్గా పచ్చళ్ళ కారం ఉంటుంది కదా, అలాగైతే కప్పున్నర వేయండి సరిపోతుంది. అరకప్పు ఏమో సాల్ట్ వేయండి. 1 స్పూన్ వరకు మెంతిపొడి, మెంతిపొడి, ఆవు పొడి వేయండి. కలిపిన పొడే ఉందండి, అది వేసాను. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ అనమాట వేయండి, సరిపోతుంది. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి. నేను ఇంట్లో కారం అని చెప్తున్నాను కదా, మామూలుగా సెపరేట్గా పచ్చల కారం ఉంటుంది కదా, అది బాగా రెడ్డిష్గా ఉంటుంది. అంటే దాంట్లో ఏమీ కలపరు కదా, అందుకని బాగా రెడ్గా ఉంటుంది, కారంగా కూడా ఉంటుంది. నేను ఇంట్లో కారమే ట్రై చేశానండి, బాగుంది పచ్చడి అయితే. ఇలా కలిపేసి ఒక 2 గంటల పాటు వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత 2 గంటల తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 2 కప్పుల వరకు పప్పు నూనె వేయండి. వేరుశనగ నూనె వేయండి, లేకపోతే నువ్వుల నూనె వేయండి. ఇలా వేసిన తర్వాత అందులో మినపప్పు, పచ్చి శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసి వేపండి. ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేయండి ఉంటే కనుక, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేగిన తర్వాత పోపు స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి. చూసారా, 2 గంటలు పోయిన తర్వాత మనకి కారం అనేది బాగా పడుతుందండి ముక్కలకు అనేది. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ, పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయ వేసేసి ఈ పోపు కూడా ఆ ముక్కల్లో వేసేయండి, సరిపోతుంది. ఇలా వేసేసి కలిపేయండి. కలిపేసిన తర్వాత దీన్ని కూడా ఒక 2 గంటల పాటు వదిలేయండి, సెపరేట్గా వదిలేయండి. మామూలుగా సింపుల్గా అలా కలిపేసి సెపరేట్గా వదిలేస్తే 2 గంటల పాటు సరిపోతుందండి. తర్వాత తినేయచ్చు. మలనాడికి బాగా మగ్గుతుంది అనమాట. నేను చూపిస్తాను ఎలాగుందో. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదండి. ఇప్పుడు కలిపినప్పుడు 2 గంటల పాటు వదిలేసిన తర్వాత చూసారా పచ్చడి అనేది ఎలా తయారవుతుందో చూడండి, చూపిస్తాను కదా. కలిపేయండి మొత్తం, కారం అన్నీ పట్టేటట్టు, పోపు కలిపేటట్టు కలిపేయండి శుభ్రంగా. కలిపేసి 2 గంటలు వదిలేసిన తర్వాత ఈ విధంగా ఉంది. చూసారా, ఎక్కువ గంటలు కూడా లేదండి, 2 గంటల పాటు ఇలా వదిలేసాను పక్కకి. ఇప్పుడు ఇలా తయారయ్యింది. ఇప్పుడు దీన్ని అయితే మరొకసారి కలపండి. కలిపేసిన తర్వాత ఉప్పు అది చెక్ చేయండి, సరిపోకపోతే వేయండి. కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి.
చెప్తున్నాను ఇంకొకసారి మీకైతే కారం సెపరేట్గా ఏమీ లేకుండా ఉంటుంది కదండి. పచ్చల కారం అయితే కప్పున్నర వేయండి. ఇది ఇంట్లో కారం కాబట్టి అంత కారంగా ఉండదు కాబట్టి కొంచెం ఎల్తిగా 2 కప్పులు వేసాను అనమాట. ఒక 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 సీసాలో దీన్ని సెపరేట్గా పెడతాం కదా, అలాంటప్పుడు దాన్ని పెట్టే ముందు ఇలా కొంచెం నిమ్మకాయ పిండండి, సరిపోతుంది, బాగుంటుంది. ఇలా నేనైతే ఒక నిమ్మకాయ కొద్దిగా పిండానండి. ఇలా పిండి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇలా మలనాడు వదిలేసానండి. అలాగా ఆ మలనాడికి ఈ విధంగా తయారైందనమాట. పచ్చడి బాగా ఊరిందనమాట. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి.